నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు పులివెందుల పర్యటనకి వెళ్ళారు. 3 రోజుల పాటు. నిన్న అయింది, ఈరోజు మళ్ళీ రేపు కూడా ఉండొచ్చు. అయితే ఇదే క్రమంలో అరటి పంట రైతుల్ని కూడా కలిశారు. అరటి పంట ఈసారి చాలా దారుణంగా నష్టపోయింది. అంటే రైతులు నష్టపోయారు. అరటిని పండించిన వాళ్ళు ఇంకా ఉక్రోషంతో, కోపంతో వాటిని మొత్తం తీసేయడం కూడా కొన్ని చోట్ల జరిగింది. అసలు మద్దతు ధర కాదు, కనీసం గిట్టుబాటు ధర కూడా అసలు ఏమీ రాలేదు వాళ్ళకి. సో ఈ రకంగా జరుగుతున్న దానికి అక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఈ ఓవరాల్ సినారియోని మనం ఎలా చూడొచ్చు? అంటే నిజానికి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జగన్ గారు వెళ్ళారు. అక్కడ ఎస్పెషలీ పులివెందుల, తాడిపత్రి ఈ ప్రాంతపు రైతులు విపరీతంగా అరటి వేశారు. అరటి వేయడానికి కారణం ఏమిటంటే గతంలో మంచి రేటు ఉండేది అరటికి. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. జగన్ గారు చెప్పేది ఊరికే ఆయన ఏదో తామేదో అద్భుతాలు చేశామని చెప్పుకోవడం లేదు. ఆయన ఏం చెప్తున్నారంటే, అయ్యా 25,000 నుంచి ఒక దశలో 30,000 వరకు టన్ను రేటు అరటి ఉండింది. కరోనా టైంలో కూడా రైళ్ల ద్వారా మేము ఢిల్లీ, ముంబై అట్లా గౌహతి వరకు మేము పంపించాము. రైతు నష్టపోలేదు. కానీ ఈసారి ఏమిటి, 2,000 రూపాయలు టన్ను కొనేవాడు లేడు. చెట్టు మీదే ఎండిపోయి అట్లే వదిలేస్తున్నారు, పండిపోయి దున్నేస్తున్నారు అని అంటున్నారు ఆయన. నిజమే, దీంట్లో వాస్తవం. ఎందుకు రైతుకి అంత తేడా వచ్చింది, మరి ప్రభుత్వం ఏం ఆదుకుంటా ఉంది, ఎలా చేస్తూ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆయన ఏమంటాడు, మా హయాంలో మేము ఈ క్రాప్ చేయించేవాళ్ళము, పంటల గిట్టుబాటు ధరలో ఏదైనా తేడా వస్తే ప్రభుత్వం ద్వారానే కొనిపించే విధంగా జాయింట్ కలెక్టర్లకు మేము ఆదేశాలు ఇచ్చేవాళ్ళము, ధరను స్థిరీకరణ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏమిటంటే ధరని దళారుల పాలు చేసేస్తున్నారు, రైతుల్ని అన్యాయం చేసేస్తున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వడం లేదు. కేవలం బ్యాంకు రుణాలు వీళ్ళకి చేసుకున్న వాళ్ళకి మాత్రమే బీమా లభిస్తూ ఉంది. 70 లక్షల పైగా రైతులు ఉంటే మీరు కనీసం 17 లక్షల మందికి కూడా అందివ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు రైతులకు ఏం చెప్పారు, మేము 13,500 మా హయాంలో 3 విడతల్లో 13,500 రూపాయలు టంచనగా అందించేవాళ్ళము. మీరేం చేశారు, మీరు హామీ ఇచ్చిన తర్వాత 2 ఏళ్లకు కలిపి 10,000 రూపాయలు ఇచ్చారు. అంటే వీళ్ళ వాటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4,000 మినహాయిస్తే వీళ్ళు ఇచ్చింది 2 ఏళ్లకు కలిపి 10,000. కానీ వీళ్ళు ఎంత ఇవ్వాలి, 40,000 రూపాయలు ఇవ్వాలి. 40,000 రూపాయల్లో వీళ్ళు 30,000 మీరు ఎగ్గొట్టారు అంటున్నాడు ఆయన. మీరు రైతుకు న్యాయం చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా రైతును పట్టించుకోడు, రైతు ఇలాగే జరిగితే మేము ఉద్యమం చేస్తామనే రీతిలో ఆయన మాట్లాడినాడు. పొగాకు రైతులు, టమాటో రైతులు, ఉల్లి రైతులకు మీరు ఏం చెప్పారు, మీరు హెక్టార్కి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఎక్కడ ఇచ్చారు? ఉల్లిని మేమే కొనుక్కుంటాం, ప్రభుత్వమే కొంటుందని చెప్పారు, ఎక్కడ కొన్నారు? ఊరికే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అలా మాట్లాడతారు. తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో తిరుమల కల్తీ లడ్డు అంటారు, ఇంకేదో స్వీట్ అంటారు, అదంటారు, ఇదంటారు. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వల్ల మీ అనుకూల మీడియా మొత్తం రైతుల సమస్యలను పక్కన పెట్టేసి దీన్ని హైలైట్ చేసేసి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఒక పిక్చర్ ఇచ్చేస్తుంది. ఇలా రైతుల్ని విస్మరిస్తూ, రైతుల్ని పట్టించుకోకుండా ఎంతకాలం ఉంటారు అనేది ఆయన ఈరోజు ప్రధానంగా పులివెందుల రైతులతో మాట్లాడిన అంశాలు. అయితే వీళ్ళంతా అంటారు కానీ జగన్ గారి హయాంలో రైతును పట్టించుకోలేదు, రైతును ఆయన ఏం చేశాడు అంటే మామూలుగా ఆయన మీద వేసే వందలాది ఆరోపణలు, విమర్శల్లో భాగంగా దీన్ని కూడా చెప్తారు. కానీ ఆయన హయాంలో రైతులు ఇలా ఇంత అధ్వానంగా లేరు. ఎందుకంటే అరటి రైతు ఎప్పుడూ కూడా బాగా లాభాల్లో ఉన్నాడు, వృద్ధిలో ఉన్నాడు అరటి రైతు. ఇప్పుడు మరి 2,000 రూపాయల టన్ అనేది చాలా, అది వాళ్ళు అసలు వాళ్ళ కూలీలు, వాళ్ళ రవాణా, ఏ ఖర్చులు కూడా రావడం లేదు రైతుకి. మరి ఎందుకు రైతు ఒక్కసారిగా అలా వరుసగా 2 ఏళ్లుగా పొగాకు రైతులు కానీ, మీకు పత్తి రైతులు కానీ, లేకపోతే ఉల్లి రైతులు కానీ, లేదా మామిడి రైతులు కానీ కంటిన్యూగా ఏదో ఒక చోట ఈయన పోయినాడు, ఈయన పోవడం వల్ల అదేదో హైలైట్ చేశాడు, అసలు సమస్య లేదన్నట్టుగా టీడీపీ కూటమి వాళ్ళు మాట్లాడినప్పటికీ సమస్య లేకపోతే రైతు రోడ్డు ఎక్కడు. రైతుకు కూడా రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి, దాని లేవు కాదనం. కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి వేస్తారు. కానీ తమ సమస్యను ప్రతిదీ రాజకీయం చేస్తూ రైతులు రోడ్డెక్కి రైతులు నిరసన చెప్పే పరిస్థితి అయితే, వాళ్ళకి నిజంగా అన్యాయం జరిగితేనే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. రేటు పర్ఫెక్ట్గా ఉండి పరిస్థితి బాగుంటే వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? మీరు రైతు భరోసా కేంద్రాలని, ఈ క్రాప్ని, సబ్సిడీని, ఇన్పుట్ సబ్సిడీని, బీమాని అన్నిటినీ ఎగ్గొట్టి రైతుని నడివీధిలో నిలబెట్టేశారు. ఇలాగే జరిగితే మేము ఉద్యమం చేయాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు జగన్ గారు ఈరోజు మాట్లాడిన విషయం. రైట్. సో
ఇలా అక్కడక్కడ ఏమేమైతే ఇష్యూస్ ఉన్నాయో వాటినన్నిటిని హైలైట్ చేసుకుంటూ మిగతా విషయాలు అంటే ఇప్పుడు స్థానిక సంస్థల కోసం ఎన్నికల కోసం కూడా కొంచెం సిద్ధం అవుతూ ఉంటారు. ఒక ప్రిపరేషన్ జరుగుతుంది అని అనుకుంటున్నాం మరి. అయితే వాటి మీద ఏమన్నా ఫోకస్ ఉంది అంటారా? ప్రస్తుతానికి ఓన్లీ ప్రజల సమస్యల మీదే మాట్లాడుతారు. స్థానిక సంస్థలు ఎన్నికలు అనేటివి ఆ పార్టీకి 40% ఓటు ఉంది, ఆ పార్టీకి బలం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, గ్రామాల్లో ఒక నిర్మాణం ఉంది, నాయకులు ఉన్నారు, అన్నీ ఉన్నారు. కానీ స్థానిక సంస్థల్లో ఉన్న సమస్య ఏమిటంటే అవి ఫెయిర్గా జరగవు. ఫెయిర్గా జరగకుండా అక్కడున్న లోకల్గా ఒత్తిళ్ళు, అధికారం దుర్వినియోగము, లేకపోతే పోలీసుల ద్వారా నామినేషన్లు, బెదిరించి నామినేషన్లు డ్రా చేయించడము, ఏదో ఒక రకంగా నా స్థానిక ఎన్నికల్లో గెలవడం అనేది ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని మామూలు అధికార పక్షాలు పనిచేస్తాయి. అధికార పక్షం అలా పనిచేసినప్పుడు అది ప్రజల తీర్పు అనుకోవడం అంత అమాయకత్వం ఇంకోటి ఏమీ లేదు. పోయినసారి కూడా వైసీపీ మొత్తం అన్నీ గెలిచి కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది? రేపు తెలుగుదేశం వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, మేము పులివెందల గెలిచాము, పులివెందల లేదా మున్సిపాలిటీ గెలుస్తాము, లేదా ఇంకోటి గెలుస్తాము అని సేమ్ సీన్ రిపీట్ చేయకుండా కనీసం ఫెయిర్గా ఎవరికి గెలుపుంటే వాళ్ళు గెలుస్తారు. మీ చేతనైన వ్యూహాలు మీరు పన్నుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకోండి, బలమైన నాయకులు నిలబెట్టండి, మీరు ఏమైనా చేయండి. కానీ దాని మినిమం ఒకటి ఉంటుంది, ఫెయిర్గా ఎన్నికలు నడపడం అనేది ఒకటి ఉంటుంది. కనీసం దాన్ని పాటిస్తే జనం ఏమిటంటే ఓహో వీళ్ళు ఏదో కొంచెం ఫెయిర్గానే ఉన్నారు, గతంలో వాళ్ళలాగా మొత్తం ఏకగ్రీవాలు చేసుకొని వైనాట్ 175 అనే మూడ్లో లేరు అనేది కనీసం జనానికి మెసేజ్ వెళితే తెలుగుదేశానికి కొంచెం మినిమం సెక్యూరిటీ ఉంటుంది. లేదు వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటి ఇదే పంచాయతీ ఎక్కడ పోయినా అనుకుంటే వాళ్ళ ఇష్టం అది. అయితే ఒకటి వైసీపీకి కార్యకర్తల బలం కానీ, నాయకుల బలం కానీ, నాయకత్వం బలం కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఉంది. లేదు అది ఫినిష్ అయిపోయింది అని కనుక కూటమి అనుకుంటే అంతకంటే భ్రాంతి ఇంకోటి లేదు. వైసీపీ బలంగా ఉంది. మీరు తప్పులు చేసే కొద్దీ రైతుల సమస్యల మీద ఈయన గ్రామాలు తిరిగే కొద్దీ వైసీపీ బలంగా నిర్మాణం అవుతుంది, బలపడుతూ పోతూ ఉంది. కూటమి వాళ్ళ భయం కూడా అదే, జగన్ గారు వస్తే జనం వస్తారు అనేది ఒకటే కాదు వాళ్ళ భయం. జనందేముంది, జనం ఆయన పోతే వస్తారు, అదంతా కూడా రేపు 29 నాటి కొలబద్ద అయితే కాదు. కానీ ఈయనకి ఇప్పటికీ 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఈ పార్టీని మనము భూస్థాపితం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామనేదే కూటమి భయం. ఆయన ఎక్కడికి పోతే అక్కడ సేమ్ రెస్పాన్స్ ఎందుకు వస్తూ ఉంది అనేది వాళ్ళ భయం. సో ఓకే, ఇప్పుడు పంటలు, రైతుల నష్టాలు వీటి గురించి మాట్లాడడం వలన టీడీపీ నుంచి ఏమన్నా స్పందన ఉండి ఇంకేమన్నా వాళ్ళ నుంచి సాయం, ఎక్స్ట్రా సాయం ఏమన్నా అందుతుందా, లేకపోతే చూసి చూడనట్లు వదిలేస్తారా? ఇప్పుడు కౌంటర్లు వేయడము అనేది మీడియాలో ఏదో సోషల్ మీడియాలోనూ మాట్లాడడం అనేది ఎప్పుడు సమస్యకు పరిష్కారం కాదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? రైతులకు గతంలో 25,000 30,000 టన్ను రైతులు తీసుకున్న రైతులు ఈరోజు 2,000 రూపాయల రేటు కూడా లేకుండా మొత్తం తోటలన్నింటినీ కూడా దున్నేస్తున్నారు, అంటే పశువులకు వేసేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఏ రకంగా రైతును ఆదుకుంది అనేదే కీలకం. ఊరికే మాటలు చెప్పేది, ఏదో సబ్జెక్టు ఆయన పోయినప్పుడు ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి మేము అట్లా ఆదుకున్నాం, అరటి రైతులకు అది చేశాము, మేము స్థిరీకరణ చేశాము, మేము రైతులతో ఏదో మీకోసం ప్రోగ్రాం అరేంజ్ చేశాము, నేను 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడాను, ఇవన్నీ కూడా ఊరికే మీడియా హైప్కు పనికొచ్చేవే తప్ప మీ రైతులను ఆదుకోవడం మీ పని. మీరు 10,000 మందితో మాడతారా, 10 మందితో మాడతారా, ఒకరితో మాడతారా అనేది ప్రాబ్లమే కాదు. అరటి రైతుల్ని మీరు ఏ రకంగా ఆదుకుంటారు, అది పాయింట్. ఆ పాయింట్ మీద కూటమి చంద్రబాబు నాయుడు గారు ఇంకోరో కరెక్ట్గా దానికి సమాధానం చెప్పి, అయ్యా మేము ఈ రకంగా రైతులను ఆదుకోబోతున్నాము, మేము ఈ రకంగా డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్నాము అని చెప్తే అది సొల్యూషన్. ఊరికే మాటలు చెప్తే ఏం సొల్యూషన్? అవును, మీరు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, ఎందుకు రైతులకు బీమా ఏర్పాటు చేయరు, అది కదా అడిగేది ఎవరైనా కూడా. రైట్, ఓకే. సో గణాంకాలతో ఇదిగో మేము ఇది చేసాము, లేకపోతే ఇది చేసున్నా కూడా మీరు ఇలా అన్నారు, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ చూసి చూడనట్లు వదిలేయడమో, లేకపోతే వీళ్ళు అన్నారు కాబట్టి ఊరికే కౌంటర్ ఇచ్చేయాలని ఇవ్వడము, గణాంకాలు లేకుండా కౌంటర్ ఇవ్వడం అనేది అయితే మాత్రం రైతులు హర్షించే విషయం కాదు. ఎందుకంటే అది ఎప్పటికైనా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఓట్ల ద్వారా. అది ఇప్పుడు కాకపోయినా తర్వాత చూపించాలి. రైతులకు ముందు నుంచి కూడా అంత సానుకూలత లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇది మనం గతంలో అనేక అనుభవాలు మనకు చెప్తాయి. ఎందుకు సానుకూలత లేదు అంటే ఈయన ఎంతసేపు CEO లెవెల్లో
ఏదో మాడుతుంటారు తప్ప, అర్థం కాని భాష ఏదో మాడుతుంటారు తప్ప, రైతులు నేల మీదకి దిగొచ్చి రైతులతో కలిసిమెలిసి ఉండి మాట్లాడే పద్ధతి ఈయనది కాదు, ఈయన వ్యవసాయానికి హెల్ప్ చేయడు అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది. ఈ ఈ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తుడిచిపెట్టే పరిస్థితి లేకుండా ఉంటే రైతులు ఎప్పటికైనా కూడా ఆ పార్టీకి సమస్య. రైతుల సమస్యలు పెరిగే కొద్దీ ఆ పార్టీకి సమస్యలు ఎక్కువవుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.